ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఈ ఉదయకాలాన్ని మనం గమనించినట్లయితే మనము చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాము, దేవునికి మనము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మన పక్షాన ఎలా మరి స్పందిస్తూ ఉన్నాడో మనము గమనించినప్పుడు ఆయా సందర్భాల్లో దేవుడు మన ప్రార్థనలకి స్పందిస్తూ ఉంటాడు వెంటనే. కొన్నిసార్లు ప్రార్థనలకి లేదా మన పరిస్థితులకి ఆయన వెంటనే రియాక్ట్ అవ్వాలి అన్న చాలా మట్టుకు ప్రతి ఒక్కరు కూడా దేవుడు నా విషయంలో త్వరగా స్పందించాలని దేవుడు యొక్క మనము ఒక మనిషి యొక్క ఎదుటి ఉన్న వారి యొక్క మన విషయంలో వాళ్ళ ప్రేమను వ్యక్తం చేయాలని అలా కోరుకుంటాము. దేవుడు కూడా వెంటనే మన పక్షాన స్పందించాలి అని అంటే దేవుడు మరి మనకి ఆయన కనబడ్డు, మనుషులు కనబడినట్లుగా ఆయన కనబడ్డు, కానీ దేవుని యొక్క స్పందన మనకు అర్థమవుతుంది. దేవుడు మన పక్షాన ఆయన తెలియజేస్తున్నటువంటి ఆ స్పందన మనకు కావాలి. అది లేకపోతే మనం భక్తి చేయలేం. ఆయన మనతో మన విషయంలో మన ఎడ్ల ఆయన కార్యాలు చేయాలి, ఆయన స్పందించాలి. అప్పుడు మనకి ఆయన ఉన్నాడని, మరి ఆయన మన పక్షాన ఆయన ఉన్నాడని మనము చాలా సంతోషంగా భక్తి చేయగలుగుతాం. కనుక దేవుడిని మన పక్షాన స్పందించాలి అని అంటే మరి మనం ఏం చేయాలి అని మనం చూసినట్లయితే, ఒకరోజున యేసయ్య ఆయన సశరీరుడిగా ఈ లోకంలో సంచరిస్తూ సేవ చేస్తున్న దినాలలో ఆయన ఒక ఇంటికి, ఒక కుటుంబ ప్రార్థనకి ఆయన వెళ్ళడం జరిగింది. ఆ ఇంట్లో మరి ఒకవేళ హౌస్ విజిటింగో లేకపోతే కుటుంబ ప్రార్థన మనకు తెలియదు, మొత్తానికి ఒక ఇంట్లో ఆయన కూడుకొని ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఎలా ఉందంటే ఇంట్లో అన్ని గదులు కూడా నిండిపోయినాయి మనుషులతో. ఆయన ఆ ఇంటికి వస్తే ఆ ఇల్లంతా కూడా మనుషులతో కిటకిటలాడుతా, చుట్టుపక్కలంతా కూడా లోపల ఉన్న బయట ఉన్నవాడు లోపలికి రావడానికి కూడా వీలు పడినంత జనాలతో ఆ ఇల్లంతా నింపబడిపోయింది. ఆ సమయంలో యేసయ్య వాక్యం చెప్తూ ఉంటే ఉన్నట్టుండి మరి వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లి, వాళ్ళ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు తమ్ముళ్ళు, మరి యేసయ్యకి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే యేసయ్య పరిశుద్ధాత్మలను కలిగితే ఆ తర్వాత మరియమ్మకి యోసేపుకు పుట్టినటువంటి సంతానం మీరు యేసయ్యకి వాళ్ళ యొక్క తోడబుట్టిన వాళ్ళే కదా, వాళ్ళంతా కూడా మరి ప్రభు ఉన్నటువంటి ఇంటికి వాళ్ళు రావడం జరిగింది. ఆ సమయంలో మరి వెనుక నుంచి ఒక్కొక్కళ్ళు మరి సైగులు చేసుకుంటూ మొత్తానికి అది యేసయ్య వరకు వచ్చింది. ఏంటంటే, తండ్రి మీ యొక్క మరి ప్రభా మీ యొక్క తల్లియు మీ సహోదరులను సహోదరులను మిమ్మల్ని చూడడానికి వచ్చారు, ఇక్కడికి వచ్చారు అనే విషయాన్ని తెలియజేసినప్పుడు మరి వాక్యం చెప్తున్న ప్రభు ఉన్నట్టుండి మరి వెంటనే మాట్లాడకుండా కాసేపు ఆగి అంటాడు కదా. అలా వాక్యం వింటున్నటువంటి స్త్రీలను చూసి మరి తల్లుల వైపు చూసి అంటారు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఎవరు నా యొక్క సహోదరులు, ఇదిగో దేవుని యొక్క చిత్తాన్ని చేసి అదిగో మీరే నా యొక్క తల్లియు నా సహోదరులను నా యొక్క సహోదరులని ప్రభు చెప్పడం జరిగింది. అంటే దేవుడు మరి అంటే మీ అమ్మ వచ్చిందయ్యా అనగానే అమ్మ వచ్చిందా అని వెంటనే స్పందించకుండా కాసేపు ఆగిపోయి, చెల్లి వచ్చిందా తమ్ముడు వచ్చాడా అని స్పందించలే, కాసేపు ఆగిపోయాడు. గల కారణం ఎందుకు ఆయన అలా స్పందించకుండా రియాక్ట్ అవ్వకుండా మరి ఈ విధంగా ఆయన మరి అలా తన యొక్క స్పందనను దేవుడు తెలియజేశాడు అని మనం చూస్తే, మరి యేసయ్యను మనం గమనించినప్పుడు అక్కడ మనం చూసినట్లయితే ఎందుకు ఇలా స్పందించాడు ప్రభు అంటే, మనమే ఉన్నాం అనుకోండి ఒకవేళ ఆ సమయంలో, అంటే మనకు అర్థం కావాలంటే ఒకవేళ ఎవరైనా నేనే ఉన్నానండి ప్రార్థన జరిపిస్తూ ఉన్నాను, ఒకవేళ కనుక ఆ సమయంలో ఎవరైనా అమ్మో నానో సరే అమ్మే అనుకుందాం వచ్చిందనుకో, పొరపాటున వస్తే ఏం చేస్తాను తెలిసినప్పుడు ఎవరిని వచ్చారు చెప్పారు లేకపోతే నేను చూశాను వెంటనే ఏం చేస్తాను, అరే అమ్మ వచ్చిందని లోపలికి పిలిచి తప్పకుండా మరి మంచిగా చైర్లో కూర్చోబెట్టి మనం గౌరవించడం అనేది, అంటే ఎందుకు అమ్మ కనుక గౌరవించడం అనేది సర్వసాధారణం. కానీ మరి యేసయ్య ఎందుకు ఈ రీతిగా ఆయన స్పందించలేదు? యేసయ్యకి గౌరవం తెలీదా, యేసయ్యకి ప్రేమ లేదా అని మనం గమనిస్తే, మనమే ఉన్నాం అనుకోండి, అర్థం కావాలంటే మనకిష్టం లేని మనుషులు ఎవరైనా ఉన్నారు, మనమంటే వాళ్ళకి పడదు, మనమంటే వాళ్ళకి ఏమాత్రం కూడా ప్రేమ లేదు, అయినా కూడా మన దగ్గరికి వచ్చి నటనతో లోపల ప్రేమ ఉన్నట్టుగా నటనతో వచ్చి ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ అన్నారు అనుకోండి, మనం ఏం చేస్తాం?
అంతకంటే ఎక్కువగా దీర్ఘం తీసి ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ అంటాం మనం కూడా, అవునా కదా? అంటే అర్థమైపోద్ది అవతల వాళ్ళకి మన దీర్ఘం, మన ప్రార్థన, మన యొక్క రెస్పాన్స్ అనేది వాళ్ళకి అవతల వాళ్ళకి అర్థమైపోద్ది. ఏమనుకుంటారు? ఇది నటన అనుకుంటారు. ఎందుకంటే అది నీకు కూడా తెలుసు అదే అంతకంటే నటనని. అక్కడే అంటే మనం వాళ్ళతో ఎలా రియాక్ట్ అవుతున్నాం అనేది అవతల వాళ్ళకి తెలిసింది, అవతల వాళ్ళకి మనం ఎలా రియాక్ట్ అవుతుంది గల కారణం మరి వాళ్ళ యొక్క లోపల ఉన్నటువంటి ఇది ఏంటనేది మనకు తెలుసు కనుక మనం ఆ రీతిగా, ఎందుకంటే నువ్వు ఎలాంటి వ్యక్తివో, నువ్వు ఎలా నా దగ్గరకు వచ్చావో, ఎలా నాతో నువ్వు మాట్లాడుతున్నావో దానిని బట్టి నేను కూడా స్పందిస్తాం, మనం కూడా స్పందిస్తాం. అదే సమయంలో ఒకవేళ ఎదుటిన వారు ప్రేమ కలిగిన వాళ్ళు అనుకోండి, మన మనసుకు వాళ్ళు నచ్చిన వాళ్ళు, వాళ్ళు మనకి మేలు చేసేవాళ్ళు, మన ప్రేమను వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు, వాళ్ళు మనల్ని ప్రేమించేవాళ్ళు, అప్పుడు మనం ఏం చేస్తాం? చాలా ప్రేమతో మనం మాట్లాడతాం. అంటే మనకు అర్థం కావాలంటే మన ఇంట్లో 10 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారనుకోండి, 10 సంవత్సరాల లోపు దాదాపు ఒక 7-8 సంవత్సరాల లోపు పిల్లలు అందరూ ఉన్నారనుకోండి, వాళ్ళు కనుక మనతో ముద్దుగా మాట్లాడుతూ ఉంటే, ఇంకా చిన్న పిల్లలు ముద్దుగా మాట్లాడుతూ వయసు ఉన్న పిల్లలు మన దగ్గరకు వచ్చేసి మాట్లాడుతుంటే నత్తిగా మాట్లాడతారు కొంతమంది పిల్లలు. వాళ్ళు అలా మాట్లాడుతున్నప్పుడు మనం ఎంత వయసు ఉన్న వాళ్ళమైతే, ఒకవేళ వాళ్ళు పెద్దోళ్ళైనా, ముసలోళ్ళైనా, పెద్దోళ్ళైనా, ఒకవేళ నడి వయసు వాళ్ళైనా, ఏదైనా కానీ మనం పెద్దవాళ్ళం అనే విచక్షణ మర్చిపోయి మనం ఏం చేస్తాం? వాళ్ళతో మనం కూడా అలాగే నత్తిగా మాట్లాడతాం, అవునా కదా? వాళ్ళలాగే మనం మాట్లాడతాం. వాళ్ళని మనం ఏం చేస్తాం? మన పెద్దవాళ్ళమని కూడా మర్చిపోయి మన పనిని కొంచెం ఆపేసి వెంటనే వాళ్ళు వచ్చి మన దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు మనం పనిని ఆపి వాళ్ళ మాటలు మనం విని మనం వాళ్ళతో మమేకమై వెంటనే మనం స్పందిస్తాం గల కారణం నిష్కపటమైనటువంటి ప్రేమతో వాళ్ళు మన దగ్గరికి వచ్చారు. కపటం లేదు వాళ్ళలో. నిష్కపటంగా మన దగ్గరికి వచ్చి మనతో మాట్లాడుతున్నప్పుడు మనం కూడా నిష్కపటంగానే మనం రియాక్ట్ అవుతూ ఉంటాం, వెంటనే మనం స్పందిస్తాం. అదే కపటంగా ఎవడైనా మన దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే మనం ఏం చేస్తాం? వాడిని కపటంతోనే మన సమాధానం చెప్తాము, మన స్పందన కూడా అలాగే ఉంటుంది. కనుకనే మరి ఇక్కడ మనం చూస్తే ఈ ఉదయకాలపు వాక్యం యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రభు నీ విషయంలో కూడా స్పందించాలి మంచిగా. ఆయన వెంటనే ఒక బిడ్డ నీ దగ్గరికి వచ్చి మాట్లాడితే వెంటనే నువ్వు ఎలా స్పందిస్తున్నావో ఆ రీతిగా నువ్వు నీతో ప్రభు స్పందించాలి అని అంటే, మరి చూడండి అక్కడ మనం చూస్తాము, మనం ఒక మాటను మనం గమనిస్తే, మరి యేసయ్యకు మరి మరియమ్మ అంటే ప్రేమ లేదా, అంటే యేసయ్యకి గౌరవం లేదా? మరి యేసయ్యను మనం చూసినప్పుడు యేసయ్యకి ఆమె మీద గౌరవం లేదా అని మనం గమనిస్తే, యేసయ్యకి గౌరవం లేక కాదు. బైబిల్లో మనం చూస్తాం, కానా పెండ్లి విందులో ద్రాక్షారసం అయిపోయిన సందర్భంలో ఆమె వెళ్ళి ఆయనతో ఏం చెప్పలేదు, అయ్యా నువ్వు ద్రాక్షారసం చెయ్యి, మరి లేకపోతే ఇది అయిపోయింది అని కూడా అట్లాంటి ఏమీ, అంటే ఆమె ఏమీ ఆయనకి డైరెక్షన్ ఇవ్వాల. కానీ దేవుడు ఏం చేశాడంటే, ఆమె అక్కడ కమాండ్ కూడా చేయాల, నువ్వు తప్పనిసరిగా నువ్వు ఇక్కడ ద్రాక్షారసం అయిపోయింది, నువ్వు ద్రాక్షారసం చేయాలి అని కమాండ్ చేయాల. ఆమె మొరపెట్టలేదు. కానీ దేవుడు వెంటనే ఏం చేశాడు? ఆమె యొక్క ఇదిని స్పందించి వెంటనే ఆమె కోసం, అంటే ఆమె గౌరవం నిమిత్తమై 6 రాతి బాణలకు ద్రాక్షారసాన్ని చేసినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. అది కూడా ది బెస్ట్ ద్రాక్షారసాన్ని చేసి ఇచ్చాడు. గల కారణం తండ్రికి, ఆ యొక్క యేసయ్యకి తల్లి మీద ఉన్నటువంటి గౌరవం, ప్రేమ. కనుక మరి ఇంత ప్రేమ చూపించిన యేసయ్య ఇంతగా ఎందుకు మారిపోయాడు? ఎందుకు ఈ మార్పు కలిగింది? ఇక్కడికి వచ్చేసరికి ఎవరు నా తల్లి, ఎవరు నా చెల్లెళ్ళు, ఎవరు నా తమ్ముళ్ళు అని దేవుడు అనడానికి గల కారణం ఏంటి? ఎందుకు ప్రభు మరి తల్లి వచ్చినప్పుడు ఇట్లాంటి అన్నీ కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. వాటి దగ్గర మనం కొంచెం ఆగి ఆలోచించాలి. మరి అనిపించింది కదా ఇట్లా అన్నప్పుడు, నిజం మీకు అనిపించింది లేదు కానీ చిన్నప్పుడు అప్పుడప్పుడు నాకు అనిపించేది, ప్రభు యేసయ్య మరి ఇలా వాళ్ళ విషయంలో ఎందుకు స్పందించలేదని నాకు కూడా కొంచెం ఎక్కడో ఒక మూలన ఉండేది. కానీ యేసయ్య ఎంత ప్రేమ కలిగిన తండ్రి. ఎందుకంటే యేసయ్య మారాడా, లేకపోతే మరియమ్మ మారిపోయిందా, మరియమ్మ ప్రేమ మారిందా, లేదా యేసయ్య మారాడా, యేసయ్యలో ఉన్నటువంటి ప్రేమ ఏమన్నా మారిపోయిందా? మరి యేసయ్య మారుతాడా? చూడండి, ప్రభు మన చేత చెప్పించుకునే స్థితిలో ఉంటాడా? ఇది విన్నప్పుడు నిజంగానే తల్లి అంటే ఆయనకి ప్రేమ లేదా, ఎందుకు ఇలా మాట్లాడాడు అన్నప్పుడు మరి యేసయ్య మన చేత చెప్పించుకునే స్థితిలో ఆయన ఉన్నాడా? ఆయన మన చేత మనుషుల చేత ఆక్షేపించుకునే పరిస్థితులు ఆయన ఉన్నాయా అని మనం చూస్తే, మార్కు సువార్త 3వ అధ్యాయం 20వ వచనాన్ని చూస్తే, మార్కు సువార్త 3వ అధ్యాయం 20వ వాక్యాన్ని చూస్తే, ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరి గనుక
భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాము. కనుక ఈ మాటను మనం గమనించినప్పుడు ఏంటంటే ఆయన ఇంట్లోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చేది కనుక భోజనం చేయుటకు కూడా వాళ్ళకి వీలు లేకపోయింది అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అంటే అక్కడ ఎలా ఉంది పరిస్థితి అంటే, అంతగా జనులు అక్కడ గుంపు కూడి వస్తూ ఉంటే వీళ్ళు ఏం చేశారంటే, మరి అలాంటి పరిస్థితుల మధ్యలో మరి వీళ్ళు ఆ ఇంటి వారు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమనో తెలుసా, మీరు ఎందుకు ఎంత పిచ్చోళ్ళు అయ్యి ఎంతమంది గుంపులుగా వస్తున్నారు? ఎందుకంటే ఈయన స్పందించలేదు కదా, వీళ్ళని పట్టించుకోలేదు కదా. అందుకని తన ఇంటి వారితో మాట్లాడడం ప్రారంభించిన అనుభవాలు అవన్నీ కింద వ్రాయబడి ఉన్నాయి. వాళ్ళతో అంటారు కదా, వీళ్ళు ఎందుకు ఈయన దగ్గరికి ఎంతగా మీరు వస్తున్నారు? 30 ఏళ్ళ నుంచి మేము ఆయనతోనే కలిసి పెరిగాం. 30 ఏళ్ళ వరకు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు గేసే, కనుక మేము ఆయనతోనే కలిసి పెరిగాము. కాబట్టి ఆయన ఏం అంత గొప్పోడేం కాదు, ఆయన ఏం పెద్ద పైనుంచి ఏం ఊడిపడలా. ఆయన చూసి మీరు ఎందుకు ఎంతగా పెద్ద పరిగెత్తుకుంటూ వస్తున్నారు, ఆయన ఏదో చేసేస్తాడని తన ఇంటి వారే తనని ఏం చేశారు, తక్కువ చేసి మాట్లాడారు. ఆ సమయంలో మరి వీళ్ళకి అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని మనం చూస్తే, వాళ్ళంట వీరి సహవాసం ఎవరితో ఉందంటే, ఈ ఇంటి సహవాసం ఎవరితో ఉందంటే సద్దుకాయలతో, శాస్త్రులతో, పరిసయ్యులతో, ప్రభు అంటే పడని వారితో, వీరందరితో వీరు సహవాసం చేస్తే, ఆ సహవాసం చేసిన వాళ్ళ బతుకు ఎలా ఉందంటే, వాళ్ళంటారు దెయ్యాలని ఈయన వదిలిస్తూ ఉంటే, దెయ్యాలని ఆయన అధికారంతో ఆయన మాట ఆయన చూస్తుంటేనే అవి పారిపోతూ పరిగెత్తుతూ ఉంటే, ఆ సమయంలో వీళ్ళని మనం గమనిస్తే కనీసం వీళ్ళు ఈగలు కూడా దోలరు ఆఖరికి. వీళ్ళ బతికి అలాంటిదంటే ఈగలు కూడా దోలరు ఆఖరికి. అలాంటిది ఆయన దెయ్యాలని వదిలిస్తూ ఉంటే అంటారు కదా, వీడికి బయల్జబూల్ అంటే దెయ్యాల రాజుడు, అందుకే చిన్న దెయ్యాలన్నీ ఈయన చూస్తే పారిపోతున్నాయి, వీడి దెయ్యాల రాజు అని చెప్పారు. కనుక ఇలాంటి మాటలన్నీ వీళ్ళ చెవిని పడి, ఈ మాటలని ఈ ఇంటోళ్ళు విన్నారు కనుక వీళ్ళకి వాళ్ళతో సహవాసం ఎక్కిపోయేసరికి వీళ్ళు ఆ మాటలనే మనసులో నింపుకొని ఈయనతో డిస్టెన్స్ పెంచుకున్నారు, యేసయ్యతో డిస్టెన్స్ పెంచుకున్నారు, దూరాన్ని పెంచుకున్నారు. కనుకని వీళ్ళకి ఇలాంటి మనసు కలిగి ఎప్పుడైతే ఆయన వారిని స్పందించకుండా కొంచెం ఆగిపోయాడు, అంటే అమ్మొచ్చిందా అక్కొచ్చిందా అన్నొచ్చాడని పరిగెత్తలు యేసయ్య. కనుక దీనికి ఇలా హట్ అయిపోయారు, బాధపడిపోతున్నారు. ఎందుకంటే మమ్మల్ని అంత స్పందించలేదని వాళ్ళు ఏం చేశారు, వచ్చిన వాళ్ళకి లేనిపోయిన విషయాలు చెప్తూ మరి ఆయన్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి అలాంటి సందర్భంలో దేవుడు కూడా స్పందించడం ఆగిపోయాడు. గల కారణం ఈ రోజున ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువు కూడా మన విషయంలో మన ప్రార్థనే చేసినా, మన జీవితంలో ఏదైనా కష్టమే వచ్చినా, మన జీవితంలో ఏది జరిగినా దేవుడు మన విషయంలో వెంటనే రియాక్ట్ కావాలి అని మనం కోరుకుంటే, మరి మన జీవితాల్లో కూడా మనలో ఉండకూడని అనుభవం ఏంటంటే, నీవు దేవునికి వెలుపటివాడిగా మనం ఉండకూడదు, యేసయ్యకు దూరస్తుడిగా, యేసయ్యను మరి ఇదిగో వీళ్ళు ఏం చేస్తున్నారు, అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకొని ప్రభువుని చిన్న విషయంలోనే ఆయన అపార్థం చేసుకొని ఆయన గురించి చెడ్డ వార్తలు పలుకుతూ ఉన్నారు. కనుక ప్రభువుకి దేవునికి వెలుపటి వాడిగా మనం ఉన్నప్పుడు ప్రభువు కూడా మన విషయంలో ఏమాత్రం కూడా ఏ కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా మన జీవితంలో ఎవరైనా మనల్ని నిందిస్తున్నారు, ప్రభు మన విషయంలో ఆయన రియాక్ట్ అయ్యి వాళ్ళ పక్షాన పగ తీర్చుకోవాలి, లేదంటే నీ ఎడల ఆయనకున్న ప్రేమను ఆయన వ్యక్తం చేయాలి, స్పందించాలి అని అంటే నీవు ఎలా ఉండాలంటే నీలో ఉన్నటువంటి ప్రవర్తనను బట్టి. అందుకే నేను ప్రారంభంలో చెప్పా కదా, మనం కూడా ఆఫ్టర్ ఆల్ మనమే మనకి ఇష్టమైన వారితో ఎలా స్పందిస్తున్నాం, మనకి ఇష్టం లేని వ్యక్తులు మనల్ని ప్రేమించిన వారు, మనకి శత్రుత్వం కలిగిన వారు వచ్చి మనల్ని ప్రేమతో పలకరించినప్పుడు మనం అంతకంటే వయ్యారంగా ఎలా సమాధానం చెప్తున్నామో అట్లాగే ప్రభువు కూడా మన విషయంలో కూడా అలా స్పందిస్తాడు. గల కారణం మనం ఎలాగైతే ఆయన్ను మనం చూస్తూ ఉన్నాము. కనుక దేవునితో నువ్వు డిస్టెన్స్ పెంచుకోవద్దు, దేవునితో నువ్వు దేవునికి దూరస్తుడిగా నువ్వు ఉండకూడదు. దేవుని విషయంలో నువ్వు ఎప్పుడైతే ప్రేమ కలిగి ఉంటావో దేవుడు అంటున్నాడు వెంటనే ఆయన అక్కడున్నటువంటి స్త్రీల వైపు చూస్తూ, మీరే నా తల్లియు నా సహోదరులు. గల కారణం దేవుని తండ్రి చిత్తాన్ని ఎవరైతే చేస్తారో వారి విషయంలో నేను ఎలా ఉంటానో తెలుసా, ఒక అన్నగా ఉంటా, ఒక కొడుకుగా, ఒక తల్లికి కొడుకు ఎలా బాధ్యతను తీరుస్తాడో, బాధ్యతగా ఉంటాడో, ఒక తల్లిని ఎలా కొడుకు ప్రేమిస్తాడో ఆ రీతిగా ఒక కొడుకుని అవుతా. నేను దేవుడినైనా నీ విషయంలో ఒకవేళ నీ కొడుకు స్పందించకపోతే నేను నీ కొడుకుని స్పందిస్తాను.
అలాగే నీకు ఒకవేళ తమ్ముళ్ళు ఎవరు లేరా, లేకపోతే నీ ఒక తమ్ముడికి అన్న ఎలా చేయాలో ఆ రీతిగా నేను ఒక అన్నను అవుతాను. ఒకవేళ ఒక స్త్రీ పరిశుద్ధురాల యథార్థంగా దేవుని మాట ఆజ్ఞానుసారంగా జీవిస్తూ ఉంటే ఆమెకి అన్నగా నేను బాధ్యతలు తీరుస్తాను. నేను దేవుడిని అయినప్పటికీ కూడా ఒక అన్నగా, ఒక తమ్ముడికి అన్నగా, ఒక చెల్లికి అన్నగా, ఒక కుమారుడిగా, తల్లికి ఒక కుమారునిగా నేను మారుతాను. ఈ మాటలు ప్రభు ఉదయకాలం మనతో సెలవిస్తూ ఉండగా మనం చేయవలసింది తండ్రి చిత్తాన్ని మనం చేయాలి. దేవుని ఆజ్ఞానుసారంగా నడవాలి. దేవుని వాక్యమును మనం వినాలి. విన్న వాక్యాన్ని విన్నట్లుగా మనం ఎప్పుడైతే మనం జీవిస్తామో దేవుని వాక్యానికి మనం భయపడతాం. వాక్యమే దేవుడే వాక్యం. ఎవరైతే దేవునికి వారు ప్రార్థన చేస్తూ వాక్యానుసారంగా జీవిస్తామో మన విషయంలో దేవుడు స్పందించడం ప్రారంభిస్తాడు, వెంటనే స్పందిస్తాడు. అట్లా ఒక చిన్న బిడ్డ మన దగ్గరకు వచ్చి ఎలా అయితే మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేస్తాం, మాట్లాడుతుంది అని పట్టించుకోకుండా ఉండం. వెంటనే మనం పెద్దవాళ్ళం అని మర్చిపోయి కూడా చిన్న బిడ్డల్లాగా మనం మారిపోయి వాళ్ళు ఎలా మాట్లాడతారు, మనము అలా మాట్లాడతాం. వాళ్ళ మాటలకు మనం చెవి ఒగ్గుతాం, వాళ్ళ మాటలు మనం పట్టించుకుంటాం. అట్లాగే ప్రభు మన విషయంలో కూడా ఆయన దేవుడై ఉండి కూడా ఏం చేస్తాడంట, ఒక కొడుకు అవుతాడంట, ఒక అన్న అవుతాడంట. ఒకవేళ పురుషుడు అయితే నీకేమవుతాడు, తమ్ముడిగా నిన్ను భావించి ఆయన అన్నగా నిలబడి బాధ్యతలు చేస్తాడు. ఒకవేళ మన సహోదరులుగా ఆయన మనకి అన్నగా మారుతాడు, మనకి కొడుకుగా, తల్లికి కొడుకుగా మార్చబడతాడు. ఇలాగా ఆయన అన్ని విషయాల్లో ఎవరు బాధ్యతలు తీసుకోపోయారని విషయాలు ఆయన బాధ్యతలు తీసుకొని సహాయం చేస్తాడంటే గల కారణం నీవు ఆయనకు ఇచ్చే విలువను బట్టి, నీవు ఆయనకి ఎలా స్పందిస్తావో ఆయన నీతో కూడా అలాగే స్పందిస్తాడు. మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని ఉదయకాలపు వేళ ఎవరి ఆదరణ ఒకవేళ మనం కోల్పోయినా తప్పనిసరిగా దేవుడు దాన్ని రీప్లేస్మెంట్ చేయగలిగిన గొప్ప కనికరం కలిగిన తండ్రి. ఉదయకాలపు వేళ అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. నీ జీవితంలో ఏ లోటుతో నువ్వు బాధపడుతున్నావో తెలియదు. తప్పనిసరిగా ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ బాధ్యతలన్నీ నేను తీసుకుంటాను, నేను నీకు ఒక కుమారునిగా, ఒక అన్నగా అన్ని విషయాలు నీకు సహాయం చేస్తాను దేవుడు సెలవిస్తూ ఉండగా మనము ఎలా స్పందిస్తామో దానిని బట్టే ప్రభు మన విషయంలో స్పందిస్తాడు. కనుక ఉదయ కాలమున అదిగో ఇంటి వారే ఆయనను తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇదిగో మనము దేవుని చిత్తాన్ని మనం ఎప్పుడైతే చేస్తామో తప్పనిసరిగా సాక్షాత్తు యేసయ్యే మన పక్షాన బాధ్యతగా ఉంటాడు. కనుక ప్రార్థన చేసిన పరిశుద్ధుడా, ప్రేమా స్వరూపి, నిత్యాశ్రయ దుర్గమా, ఈ ఉదయ కాలపు వేళ చాలా సుస్పష్టంగా సూక్ష్మంగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. నిజమే తండ్రి, నీ వాక్యపు వెలుగులో ఆ రోజున నీ యొక్క సొంత ఇంటి వారే మిమ్మల్ని అర్థం చేసుకోలేని పరిస్థితుల మధ్యలో అయ్యా నిన్ను ఇదిగో దెయ్యములకు రాజని, ఇదిగో తండ్రి నీవు బయల్జుబులు పట్టిన వాడివని ఎన్నో మాటలు వారు మాట్లాడుతూ ఉంటే తండ్రి సద్దూకైలు, శాస్త్రులు, నాయన పరిసయ్యులతో కలిసి వాళ్ళు సహవాసం చేసిన అనుభవాలను బట్టి నీ ఇంటి వారే నీకు విరోధులుగా మారినప్పుడు నా తండ్రి నువ్వు నిలిచిన తండ్రి, ఇదిగో తండ్రి నీ తండ్రి చిత్తాన్ని చేయు వారికి నేను సమస్తాన్ని అవుతానని బలపరిచావు కదయ్యా. ఉదయకాలపు వేళ మా జీవితాలలో ఇదిగో నా తండ్రి ఈ మాటలు మాకెంతో ఆదరణకరంగా నిలిచినాయి. నిజమే నా తండ్రి, మా జీవిత కాలమంతయు నా తండ్రి నీ చిత్తాన్నే మేము చేసేవారుగా, నీ ఆజ్ఞానుసారంగా, నీ వాక్యాన్ని ప్రేమించేవారుగా మేము ఉన్నప్పుడు నిశ్చయంగా మా జీవితాల్లో అద్భుతాలు చేసే తండ్రిగా మీరు ఉన్నారని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. కనుక అయ్యా మా విషయంలో నువ్వు వెంటనే స్పందించాలి అని అంటే మేము ఏం చేయాలో మాకు తెలియజేశారయ్యా. ఈ మాటలు మా జీవితాల్లో అయ్యా మా హృదయాల్లో ముద్రించండి తండ్రి, నీకు స్తోత్రం. ఉదయకాలన పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకునేటువంటి బిడ్డలందరినీ కూడా నిండారులుగా దీవించి అత్యధికమైన క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు నిశ్చయంగా ఈ దినమంతా మీకు తోడై ఉండి యేసయ్యే మీకు ప్రతి విషయంలో బాధ్యతను తీసుకుని ఆయన మీ విషయంలో అన్ని రీతులుగా ఆదరణకరంగా నిలిచి మీ యొక్క కార్యములన్నీ నా దేవుడు సఫలపరచునుగాక. మీరు పిలవగానే నేనున్నానని ఆయన సమాధానం ఇచ్చినట్లుగా ఆయనకు మీరు సమీపస్తులుగా మారుదురుగాక. ఆమేన్.